డీటెయిల్స్ చూస్తే శ్రీశైలం నాగార్జున సాగర్ రిజర్వాయర్లలో నీటి వినియోగానికి సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు త్రిమోన్ కమిటీ నేడు ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ మేరకు బోర్డు ఇరు రాష్ట్రాలకు లేఖ రాసింది. కమిటీలో బోర్డు మెంబర్, సెక్రటరీ, ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు సభ్యులుగా ఉండనున్నారు. త్రిసభ్య కమిటీ గత అక్టోబర్లోనే భేటీ అయింది. 2 రిజర్వాయర్లలో దాదాపు 82కు పైగా టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. అందులో ఏపీకి 45, తెలంగాణకు 35 టీఎంసీలకు కేఆర్ఎంబీ కేటాయించింది. మిగిలిన 2 టీఎంసీలను మే నెల తర్వాత భవిష్యత్తు అవసరాలకు ఉపయోగించాలని చెప్పింది. అయితే తెలంగాణ ఇప్పటికే కోటాకు మించి నీటిని వినియోగించుకుంది. కాగా ఏపీ తన కోటాలో 42 టీఎంసీలను వినియోగించుకోగా మరో 3 టీఎంసీలు మిగిలి ఉన్నాయని కేఆర్ఎంబీకి తెలిపింది. అయితే ఏప్రిల్లో 5 టీఎంసీల విడుదల చేయాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ కేఆర్ఎంబీకి లెటర్ రాసింది. కోటాకు మించి 2 టీఎంసీలను కోరుతోంది. ఈ నేపథ్యంలో త్రిమోన్ కమిటీ ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. ఇక కేఆర్ఎంబీ నిర్వహించే 3 మెంబర్ కమిటీ సమావేశానికి హాజరు కాలేమని 2 రాష్ట్రాల కేఆర్ఎంబీకి లెటర్ రాసినట్లు సమాచారం. తెలంగాణ ఈఎన్సీ లీవ్లో ఉండడంతో ఈ మీటింగ్కు రాలేకపోతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ నుంచి అధికారులు రాకపోవడంతో తాము కూడా సమావేశానికి అటెండ్ కావడం లేదని కేఆర్ఎంబీకి ఏపీ కూడా లేఖ రాసినట్లు సమాచారం. 2 రాష్ట్రాలు రాసిన లేఖలపై కేంద్ర జలశక్తి శాఖకు కేఆర్ఎంబీ అధికారులు లెటర్ రాసే అవకాశం ఉంది. మొత్తంగా శ్రీశైలం నాగార్జున సాగర్ రిజర్వాయర్లో నీటి వినియోగానికి సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు త్రిమోన్ కమిటీ నేడు ప్రత్యేకంగా సమావేశం కానుంది. అయితే ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాలు కూడా తాము రాలేమని ఇప్పటికే లేఖలు రాసినట్లుగా తెలుస్తోంది. అయితే అవసరానికి మించి ఇప్పటికే తెలంగాణ నీటి వినియోగాన్ని చేసుకున్నట్లుగా తెలుస్తోంది, 35 టీఎంసీలను మించి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 42 టీఎంసీలు వినియోగించగా ఇంకా 3 టీఎంసీలు మిగిలి ఉంది. ఇక మరో 2 టీఎంసీలకు సంబంధించి భవిష్యత్తు అవసరాలకు ఉంచినట్లుగా ఇప్పటికే కేఆర్ఎంబీ చెప్తోంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విక్రాంత్. గుడ్ మార్నింగ్ విజయ్. శ్రీశైలం నాగార్జున సాగర్ రిజర్వాయర్లో కూడా నీటి వినియోగానికి సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా త్రిమన్ కమిటీ కూడా ఈ రోజు ప్రత్యేకంగా సమావేశం ఉండే. అయితే బోర్డు ఇరు రాష్ట్రాలకు కూడా లేఖ రాసింది ఇప్పటికే. అయితే కమిటీలో బోర్డు మెంబర్ సెక్రటరీతో పాటు ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు కూడా సభ్యులుగా ఉండనున్నారు. త్రిసభ్య కమిటీ గతంలో కూడా గత సంవత్సరం అక్టోబర్ లో కూడా భేటీ అయింది. ఆ 2 రిజర్వాయర్లో కూడా దాదాపు ఇటు శ్రీశైలం కావచ్చు, నాగార్జున కావచ్చు, ఈ 2 రిజర్వాయర్లో దాదాపు 82కి పైగా కూడా టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని కూడా ఇప్పటికే ఇరు రాష్ట్రాలకు ఈ బోర్డు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా తెలిసిన నేపథ్యంలో కూడా అందులో ఏపీకి 45, తెలంగాణకు 35 టీఎంసీలు కూడా ఇప్పటికే కేఆర్ఎంబీ కేటాయించింది. అయితే మిగిలిన 2 టీఎంసీలను కూడా మే నెలలో తర్వాత భవిష్యత్ అవసరాలకు ఉపయోగించాలని కూడా బోర్డు నిర్ణయించింది. అయితే తెలంగాణ ఇప్పటికే కోటాకు మించి కూడా నీటిని వినియోగించుకుందనేది కృష్ణా రివర్ బోర్డు కూడా ఆరోపిస్తా ఉంది. ఏపీ ఆరోపించిన నేపథ్యంలో కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ కూడా దానికి మద్దతు తెలిపిన పరిస్థితులు కనిపిస్తా ఉంది. అయితే ఏపీ తన కోటాలో కూడా ఇప్పటికే 45 టీఎంసీలు ఉన్న నేపథ్యంలో కూడా 46 టీఎంసీలను వాడుకోగా ఇంకా 3 టీఎంసీలకు సంబంధించి ఇంకా మిగిలి ఉన్నాయి. అయితే ఏప్రిల్ నెలలో కూడా 5 టీఎంసీలను విడుదల చేయాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేఆర్ఎంబీకి లెటర్ రాసింది. కేవలం 3 టీఎంసీలు వాడుకోవాల్సి ఉండగా కూడా 5 టీఎంసీలు కావాలని కూడా లెటర్ రాసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే కోటాకు నుంచి కూడా 2 టీఎంసీలను కోరుతా ఉంది. ఈ నేపథ్యంలో త్రిమన్ కమిటీ కూడా ప్రత్యేకంగా ఈ రోజు సమావేశం అయ్యే అవకాశం ఉండే. అయితే కేఆర్ఎంబీ నిర్వహించేటువంటి 3 మెంబర్ కమిటీ సమావేశానికి కూడా హాజరు కాలేమని కూడా 2 రాష్ట్రాలకు సంబంధించిన కేఆర్ఎంబీకి లెటర్ రాసినట్టు కూడా తెలుస్తా ఉంది.
తెలంగాణ ఈఎన్సీ జనరల్ కూడా ఇప్పటికే లీవ్ లో ఉన్న నేపథ్యంలోనే ఈ మీటింగ్ కు హాజరు కాలేకపోతున్నామని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఇరిగేషన్ అధికారులు కూడా ఇప్పటికే లేఖ రాసినట్టు తెలుస్తా ఉంది. తెలంగాణ నుంచి అధికారులు రావకపోవడంతో కూడా సమావేశానికి అటెండ్ కాలేమని కూడా కేఆర్ఎంబికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా లేఖ రాసింది. మొత్తానికి ఈ రెండు రాష్ట్రాలు రాసినటువంటి లేఖలపై కూడా కేంద్ర జలశక్తి శాఖకు కూడా కేఆర్ఎంబి అధికారులు కూడా ఇప్పటికే లేఖలు రాసినట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ నాగార్జున సాగర్ లో కూడా ఇప్పటికే నీటి మట్టం 512 అడుగులు పడిపోగా కూడా నిల్వలు 136 టీఎంసీలకు తగ్గిపోయాయి. మొత్తం 136 టీఎంసీలకు పడిపోవడంతో కూడా మొత్తం ఇటు ఈ నెల 8 నుంచి కూడా 5 టీఎంసీల జలాలను కూడా విడుదల చేసినా గానీ మిగిలిన 8 టీఎంసీలకు సంబంధించి కూడా హైదరాబాద్ నగరానికి సంబంధించి తాగునీటి అవసరాలకు కేటాయించడానికి కూడా వీలుంటుందని తెలంగాణ నీటిపారుదల శాఖ వర్గాలు మాత్రం పేర్కొంటా ఉన్నాయి. ఇటు శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో ఉన్నటువంటి మిగిలి ఉన్న కొద్దిపాటి నిల్వల వినియోగం కూడా విషయంలో ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన విధానాన్ని కూడా కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి కూడా తీసుకెళ్లాలని తాజాగా కృష్ణా బోర్డు నిర్ణయించింది. ఈ విషయంలో మరోసారి కార్యాచరణను సూచించాలని కూడా విజ్ఞప్తి చేస్తూ జలశక్తి శాఖ కూడా కృష్ణా రివర్ బోర్డు కూడా లేఖ రాయనున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి ఈ రోజు జరగాల్సినటువంటి ఈ కృష్ణా రివర్ బెడ్ మేనేజ్మెంట్ కు సంబంధించి ఆ కమిటీకి సంబంధించి కూడా ఈ రెండు రాష్ట్రాలు కూడా హాజరు కాలేకపోతున్నామని లేఖలు రాసిన నేపథ్యంలో కూడా ఈ రోజు సమావేశం కూడా వాయిదా పడింది. మరో తేదీని ప్రకటిస్తూ కూడా త్వరలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, ఈ రెండు కృష్ణా జలాలకు సంబంధించి శ్రీశైలం, నాగార్జున సాగర్ సంబంధించిన జలాలకు సంబంధించి కూడా ఇప్పటికే కేంద్ర జలశక్తికి కూడా ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా ఇప్పటికే లేఖలు రాసింది. ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు కావచ్చు, రెండు ప్రాజెక్టుల మధ్య నీటి పంపకాల విషయంలో కావచ్చు, దాదాపు 10 సంవత్సరాల పైగా కూడా ఈ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో కూడా ఇచ్చినటువంటి దానికి ఏ ఒక్క రాష్ట్రం కూడా సంతృప్తి చెందిన నేపథ్యంలో పొడిగిస్తూ కూడా దాదాపు 10 సంవత్సరాలు ఇప్పటికే పూర్తి అయిన నేపథ్యంలో కూడా ఈ రోజు ఒకవేళ రెండు రాష్ట్రాలు కూడా కూర్చొని ఒక సయోధ్య కూర్చే అవకాశం ఉంది అనుకుంటున్న సమయంలో కూడా రెండు రాష్ట్రాలు అధికారులు కూడా ఈ రోజు హాజరు కాలేకపోతున్న నేపథ్యంలో కూడా మరో తేదీని త్వరలో ప్రకటించే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. విషయం రైట్. థ్యాంక్ యూ విక్రాంత్.